డాలస్ టెక్సస్లో మన ఇక్కడ ఉంటున్నటువంటి ఇండియన్ పాపులేషన్, అలాగే తెలుగు పాపులేషన్ ఎస్పెషల్లీ, ఏచూరి గారు చనిపోయి ఫ్యూ వీక్స్ అవుతున్న సందర్భంగా ఆయనకు ఏచూరి గారి ఆదర్శాలతో పుట్టి పెరిగిన వాళ్ళం, ఆయనతో ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళం ఇక్కడ తప్పకుండా ఏచూరి గారికి అందరం ఇండివిజువల్స్ అక్కడ ఇక్కడ మాట్లాడుకోకుండా ఏదో అందరం గ్యాదర్ అయ్యేసి ఆయనకు ట్రిబ్యూట్ పే చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి గుర్తించేసి అందరం ఇక్కడ గ్యాదర్ కావటం, అందరూ చాలామంది అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది రావటం, అందరు కలిసి కూడా ఏచూరి గారితో ఉన్నటువంటి రిలేషన్స్ని, వాళ్ళ అనుభవాల్ని పంచుకోవటం, అలాగే వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళ ఊర్లలోనో ఏచూరి గారితో ఎలాంటి అనుభవాలు, విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినప్పుడు ఎలాంటి అనుభవాలు, లేకపోతే ట్రేడ్ యూనియన్స్లో పనిచేసినప్పుడు ఎలాంటి అనుభవాలు, మిగతా జేఎన్యూలో ఎప్పుడో పోయినప్పుడు ఎలాంటి అనుభవాలు, ఇవన్నీ కూడా అందరూ వాళ్ళకున్నటువంటి అనుభవాల్ని, అలాగే ఏచూరి గారేటువంటి సిద్ధాంతాలు కానివ్వండి, ఆయన ఇన్స్పిరేషన్ వాళ్ళ మీద ఎలా ఉంది, వాళ్ళంతా ఆయనతో ఎలా ఇన్స్పైర్ అనేది మొత్తం ఇక్కడ చాలామంది మాట్లాడారు. మేమందరం కూడా వీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్, ఈవెన్ దో ఇట్స్ ఎ బిగ్ లాస్ ఫర్ అవర్ ఇండియన్ సొసైటీ, బట్ వీ ఫీల్ ప్రౌడ్. ఏచూరి గారు contributed a lot and he achieved a lot. He has a huge impact on India and he fought all his life for saving the Indian constitution and federal rights, secularism and all that. One individual contributed a lot for Indian society. అలాంటి వ్యక్తి గురించి, ఆయన ఒక టాలెస్ట్ పొలిటీషియన్, పార్లమెంటేరియన్, ఒక మహా మేధావి, అలాంటి మేధావి సంస్మరణ సభ జరుపుకొని ఆయన మనకు ఏం బోధించాడు, ఎలాంటి ప్రిన్సిపల్ కట్టుబడి ఉన్నాడు, వాళ్ళంటి ఆ ప్రిన్సిపల్స్ అన్నిటిని కూడా మనం ఎలా ముందుకు తీసుకోవాలి అనేటువంటి ఒక గ్రేట్ ట్రిబ్యూటు, ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడపడం అనేది ఒక గ్రేట్ ట్రిబ్యూటు. ఆ విధంగా డాలస్ నగరంలో ఈరోజు ఏచూరి గారి మెమోరియల్ మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మిత్రులు వచ్చినందుకు, ఎస్పెషల్లీ మీడియా అండ్ ఇక్కడ లోకల్ ఆర్గనైజేషన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.